ముందుగా పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి వేల 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 కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే ఏ పూర్వజన్మ సుకృతమో మరి ఉంటే కానీ ఆ వాసన ఉంటే కానీ మనం ఆయన్ని తాకలేము. అటువంటి మహాభాగ్యం మనకి ఈ జన్మలో అంత త్వరగా ఒక 35 సంవత్సరాల వయసులో నేను ఈ ధ్యాన పరిచయం అనేది సీనియర్ మాస్టర్ నెల్లూరులో ఆనందరావు గారు అని చెప్పి ఆయన ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. ఆయన ద్వారానే నాకు గురువు మన పితామహ పత్రిజీ గారి పరిచయం ఆయన ద్వారా జరిగింది. ఎంతో అద్భుతమైన జర్నీ. మొట్టమొదట అసలుకి ధ్యానము అంటే ఇంత సులువుగా ప్రతి ఒక్కరూ అచీవ్ కావచ్చా అనేది నాకు మొట్టమొదట ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు అర్థమైపోయింది. మొట్టమొదట నేను సాయిబాబా టెంపుల్లో, నెల్లూరులో సాయిబాబా టెంపుల్లో ప్రతి ఆదివారం అక్కడ సత్సంగం నిర్వహించేవాళ్ళు. ఏదో ధ్యానం అంట మంచిదే, మరి అక్కడికి వెళ్ళాలి, చూద్దాం అది ఎలా ఉంటుందో అని చెప్పనేసి అక్కడికి వెళ్ళి ఫస్ట్ సిట్టింగ్లోనే అసలు మాటలతో చెప్పలేనంత అనుభూతి. ఇప్పుడు పులకరింత ఏ విధంగా ఉంటుందంటే మనం వర్ణించగలమా? అది అనుభూతి చెందితేనే మనం దాని యొక్క స్థితిని మనం పొందగలుగుతాము. మరి ఇంత సులువుగా ఉంది. మరి సరే, నాకు ఒక యాస్ట్రల్ ట్రావెల్ అనే ఒక పదం నేను ఆయన సత్సంగంలో నేను వినడం జరిగింది. దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ ఏంది ఇది అని ఒక ఇష్టంతో నేను ఇంకా పట్టుబట్టి తొలి వారం రోజుల్లోనే రోజుకి 6 గంటలు ధ్యానం చేయడం జరిగింది. ఏంది ఇంకా ఏముంది, క్వశ్చన్ వెయ్యాలి, ఇంకా ఏంది, ఇంకా నాకు యాస్ట్రల్ ట్రావెల్ అన్నారు, మరి ఏంది, అది అంత సులభమా అనే డౌట్ నాకు తీరాలి కదా, దాని తగ్గట్టు సాధన చేయాలి. సో ఆ విధంగా సాధన చేస్తూ చివరి 1 వీక్ తర్వాత నాకు ఎటువంటి ప్రశ్న లేదు, ప్రతి దానికి సమాధానం. ఈవెన్ యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఎందుకు ప్రజెంట్ ఈ వారంలో నేను అచీవ్ కాలేకపోయిందని కూడా సమాధానం. ఏదైనా మనం ఆ స్థాయికి అర్హత కలిగినప్పుడే ఏవి రావాలన్నా అవి వస్తాయని నాలోంచి నాకు చక్కగా ఒక వ్యక్తి చెప్పినట్లుగా ఒక భావన రూపంలో నాకు తెలియజేయడం జరిగింది. ఏంది ఇది, అసలుకి ఇంత స్పష్టతతో కూడిన ఈ ఆలోచన, ఈ భావనలు ఈ వారంలో ఆ వారకు మునుపు ఎంత తేడా అంటే కొత్త జన్మ ఎత్తినంత తేడా. మరి ఏంది అద్భుతము అని చెప్పనేసని, ఇది 10 మందికి చెప్పాలి అని చెప్పనేసని ఆ ఆలోచన ఎంత ఉరకంటే, నాకు మా తొలినాళ్ళల్లో వీరప్రసాద్ గారని మాకు ఆయన నారాయణ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసేవాళ్ళు. ఆయన నాతో పాటు నాకు సహకరిస్తూ, సార్ మనం ఇట్లా సెంటర్ పెడదాం సార్ అని చెప్పనేసి నా తపన ఏదైతే ఉందో, అయితే నేను టోటల్గా గమనించింది ఏంటంటే, ముందు మనలో తపన ఉండాలి. మేము సాధన చేస్తున్నాము, ఎలా దీన్ని మనం అచీవగలుగుతామంటే, నీ తపన ఎంత ఉంటుందో అంత త్వరగా ఆ సత్యం అనేది నీ ముందు ఉంటుంది. నేను ఇన్నేళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, నేను ఏం పొందాను, ఏం చేశాను అనేది మనకు తెలియాలంటే నీ తపనే మూలం, తపనే. సో ఆ విధంగా నేను సెంటర్ పెట్టాలని ఎప్పుడు అనుకున్నామో, ఈ 10 మందికి తెలియజేయాలని ఎప్పుడు తపన నాలో మొదలైందో, వెంటనే వీరప్రసాద్ గారు నాకు టచ్ కావడం, అదేవిధంగా మన సీనియర్ మాస్టర్స్, నెల్లూరులో ఉండే సీనియర్ మాస్టర్స్ అంతా కూడా ఎంతో సహకరించి వాళ్ళ యొక్క పరంపరలో మన అంత గ్రూప్గా మేము మొట్టమొదటిగా సెంటర్ పెట్టినప్పుడు, వీరప్రసాద్ గారు మేము సెంటర్ పెట్టినప్పుడు ఏమి లేదు, సెంటర్ పెట్టేశాము, ఏదో అడ్వాన్స్ ఇచ్చాము అంతే. వెంటనే మన సీనియర్ మాస్టర్ గుప్తా గారు, ఆయన ఏం సార్ సెంటర్ మీరు ఇక్కడ పెట్టారో మాకు చాలా హ్యాపీగా ఉంది, మేము ఇన్ని రోజుల నుంచి సాధన చేసుకునేదానికి ఎలా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాము, ఈ లోపల మాకు ఇక్కడ సెంటర్ పడిన దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, అందరం కలిసికట్టుగా మనం దీన్ని తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్దామని చెప్పనేసని, ఈ నెలపాడక మేము కూడా పాలు పంచుకుంటాము, మేము ఇస్తాము అని చెప్పనేసని. అట్లా చూడండి, మన సంకల్పం అనేది ఎంత శక్తి, ఎంత ప్యూరిటీగా ఉంటుందో అంత శక్తివంతంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం. ఈవెన్ సమ్మర్ వచ్చినప్పుడు ఏసీ కావాలి, ఏసీ ఉంటే కనుక 1 గంట సేపు కూర్చుంటారు అని నేను అనుకోవడం తడుగుగా, ఇంకొక మాస్టర్ వచ్చి ఏసీ వితిన్ 2 డేస్లో 2 డేస్లో ఏసీ బిగించడం జరిగింది, కొత్త ఏసీ. చూడండి, మనలోనే ఉంది, ఏదైనా కానీ మనం పొందే శక్తి మనలోనే ఉంది. మరి ఇంతటి గొప్ప ఆధ్యాత్మికతను మనకి మహాగురువు, ఆయన పరమ గురువులు పితామహ పత్రిజీ గారు మనకు అందించినటువంటి ఆయనకి వేల వేల కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ గురువు దక్షిణ అనేది ఏదో కాదు, మనం దీన్ని అందరినీ మనం ఏదైతే పొందుతున్నామో దీన్ని అందరినీ 10 మందికి, అందరికీ మన చుట్టూ ఉండే వాళ్ళకి అందరికీ పంచాలి. అందరూ మనము బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ, అన్ని ప్రాంతాల నుంచి కూడా అద్భుతంగా సాగుతుంది.
ఈ పరంపరలో ఈ మొట్టమొదట దీనికంతటికి మొట్టమొదట ఆ సీనియర్ మాస్టర్స్ వేసిన విత్తనాలే. అలా కొనసాగుతూ అద్భుతంగా మాకు ఈ సెంటర్ పెట్టిన తర్వాత లాయర్ శ్రీనివాస్ గారు ఆయన మాకు ఎంతో సహకరించి ప్రతి విషయంలో కూడా ఆయన మాకు ముందుకు వెళ్ళే విధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన చూసుకుంటూ చాలా అద్భుతంగా మాకు సహకరించారు. ఎందుకంటే నేను అదే చెప్పేది, మనలో ఏదైతే ఆ ప్యూరిటీ ఆ తపన ఉంటుందో దానికి తగినట్లు ఎవరో రావాలో వాళ్ళు ఖచ్చితంగా మనకు కనెక్ట్ అవుతారు. మళ్ళీ అలా జరుగుతూ ఉండగా మరి పామూరు పవన్ గారు నెల్లూరుకు రావడము, ఆయన ద్వారా మళ్ళీ 2012 తర్వాత ఆయన మళ్ళీ ఎంటర్ కావడము, ఆయన ద్వారా ఒక అద్భుతమైన ఒక సైట్ సొంతంగా 25 లక్షలు సైటు ఒక 10 రోజుల్లో క్యాష్ కలెక్ట్ చేసుకొని సైట్ కొనడం జరిగింది. ఇది చాలా మిరాకిల్. అది అద్భుతంగా ఒక్కొక్కరు ఎప్పటికప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ వస్తూ అభివృద్ధి చెందుతూ తర్వాత మరి సీనియర్ మాస్టర్ జయనారాయణ గారు మళ్ళీ మేము ఇలా ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా కార్యక్రమాలు విస్తృతంగా శాఖా ర్యాలీలు ఇవన్నీ కూడా చేయాలి అని అనుకుంటూ ఉండగా మళ్ళీ జయనారాయణ గారు మాకు ఇది కావడము, కనెక్ట్ కావడము, చెప్పనే తడువుగా మేము చెప్పకముందే ఆయన వెళ్ళి అద్భుతంగా ప్రతి విషయంలోనూ మాకు సహకరిస్తూ శాఖా ర్యాలీ ఈ మధ్యనే అద్భుతంగా 3000 మందితో ఓపెన్గా మేము చేయడం జరిగింది. మరి దాని గురించి మరి జయనారాయణ గారు ఇంకా కొన్ని వారి మాటలు మనం విందాం. 2011లో డ్యూటీ రీత్యా నెల్లూరు ట్రాన్స్ఫర్ అయి నెల్లూరుకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ ఏమైనా ఉందా ధ్యానం అని వెతికితే నాకు నెల్లూరులో రేబాలవారి వీధిలో క్లాత్ మార్కెట్ పైన ఒక చిన్న రూమ్లో ఒక సెంటర్ రన్ అయ్యేది. అప్పట్లో ఒక చిన్న రూమ్లో ఒక సెంటర్ ఉండేది. అయితే ఇన్ని లక్షల మందికి ఈ చిన్న రూమ్లో ఈ సెంటర్లో మనం ఏం చేయగలము, ఏం చెప్పగలము అనిపించింది. అప్పుడు అక్కడ ఇంటింటా ధ్యానము అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రతి సండే ఉదయం పాంప్లెట్లు పంచడము, ఏదో ఒక ఏరియా ఎంచుకోవడము, ఆ ఇంట్లో మధ్యాహ్నం ధ్యానం జరుగుతుందని ప్రచారం చేయడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అక్కడికి చేయడం, తీసుకొచ్చి ప్రిలిమినరీస్ ఒక అరగంట ధ్యానము, ఏదో ఒక సబ్జెక్టు మీద ఒక గంట చెప్పడము, అలా స్టార్ట్ చేసి అనుకోకుండానే మాకు తెలియకుండానే 41 వారాలు అది కంటిన్యూ జరిగింది. 41వ వారం టౌన్ హాల్లో ఫుల్ డే ప్రోగ్రాం పెట్టి పిప్పల ప్రసాద్ గారి చేత మ్యూజికల్ మెడిటేషన్ పెట్టించి దాదాపు 600-700 మందికి ఆ రోజు చేయడం జరిగింది. అయితే ఈ రోజున పరిస్థితి ఏంటి అని అంటే ఒక్క సెంటర్ కాదు, అనేక సెంటర్స్ నెల్లూరు టౌన్లో రావడం, అదేవిధంగా చుట్టుపక్కల విలేజెస్లో కూడా ప్రతి విలేజ్లో ఒక్కొక్క సెంటర్ స్టార్ట్ చేయడము, ఈ రోజున 1000 మందికి ధ్యానాన్ని అందించగలుగుతున్నాము అని అంటే నెల్లూరు మాస్టర్స్ ఎంత కష్టపడ్డారో దీని వెనక ఆ కష్టం వాళ్ళ కృషి దాగి ఉంది. అలాగే ఒకప్పుడు ఆధ్యాత్మిక ఛానల్స్ అంటే వెతుక్కోవాల్సి వచ్చేది. ఆ తర్వాత కాలంలో మరి పుట్టగడుగుల్లాగా పుట్టుకొచ్చాయి. దాదాపు ఇప్పుడు 1/2 డజన్ పైన ఆధ్యాత్మిక ఛానల్స్ వచ్చాయి. సరే ఆధ్యాత్మిక ఛానల్స్ కదా విందాము అని పెడితే ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చాయి అని అంటే ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకరోజు ఉదయాన్నే టీవీ పెడితే ఆధ్యాత్మిక ఛానల్ కదా ఏదైనా మంచి మాట విందాము అని అంటే దాంట్లో ఒక గురూజీ చెప్తున్నాడు, ఆ శిష్యుడు అడుగుతున్నాడు డౌట్, కష్టాల గురించి చెప్పుకుంటున్నాడు ఆయన. నా కష్టాలు ఇలా ఉన్నాయండి, ఏం చేయాలి ఏంటి అనేది అడుగుతూ ఉంటే ఈయన చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే ఇల్లు మార్చు, ఊరు మార్చు, పేరు మార్చు, అంకె మార్చు, సంఖ్య మార్చు అని చెప్పే గురువులనే చూశాము, కానీ బుద్ధి మారితే అన్నీ మారుతాయిరా అని చెప్పినటువంటి ఏకైక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకి లభించడం ఎన్నెన్నో జన్మల మహద్భాగ్యంగా మనం భావించవచ్చు. అందుకే ఆ మహానుభావుడే ఈ భవిష్యత్తును ఊహించే పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ బలోపేతం చేయాలంటే మనకి ఒక ఛానల్ ఉండాలని చెప్పి ఛానల్ తీసుకురావడము. ఈ రోజున ఇతర ఛానల్స్ వెతుక్కోవచ్చేమో కానీ జ్ఞానం గురించి మన దగ్గర సంవత్సరాల తరబడి జ్ఞాన భాండాగారం ఉంది. ఏ మాస్టర్స్ని కదిలించిన అద్భుతమైనటువంటి అనుభవాల్ని చెప్పగల సత్తా ఉంది. అయితే టోటల్గా ఊరి మీద ధ్యాసని ఊపిరి మీదకి మళ్లించిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మాత్రమే అని మనం గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకొని చెప్పగలం. ఈ రోజున అటువంటి గురువు మనకు లభించాడు. కాబట్టి ఆయన ఏ ఆశయం కోసమైతే ఓకే థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు జయనారాయణ.
నెల్లూరు జిల్లాలోని చాలా అద్భుతంగా అందరూ కలిసి మాస్టర్స్, ఒక సిటీలోనే 70 మంది మాస్టర్స్ ఉంటారు. జిల్లా మొత్తం మీద అయితే సుమారుగా 380 మంది మాస్టర్స్ ఉన్నారు టోటల్గా. అందరూ కూడా ఒకే మాట మీద ఉంటాం, ప్రతి ఒక్కరము కూడా ఒక అవగాహనతో ఉన్నాం. ముందు మాస్టర్స్ కావాల్సింది ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానము నెల్లూరు మాస్టర్స్ అందరిలో ముందు అవగాహన తెచ్చుకున్నాం. పత్రిజీ విధానాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్క సెంటర్లో కూడా కొత్త కొత్త పిరమిడ్లు రావడం అయితేనేమి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. ప్రతి పౌర్ణమికి ఏదో ఒక ఎనర్జీ ప్లేస్కి అవసరమైతే 3 బస్సులు 4 బస్సులు జనాలు వెళ్ళిపోయి పౌర్ణమి రోజు ఎనర్జీ ప్లేస్లో కూర్చుని అందరూ సామూహిక ధ్యానం చేయడం అయితేనేమి, ప్రతిరోజు జిల్లాలో క్లాసులు జరుగుతూ ఉంటుంది. అంటే ఆదివారాలు శనివారాలనే కాకుండా మంగళవారాలు కొన్ని సెంటర్లు 1 డే క్లాసులు, సండేలు 1 డే క్లాసులు, మిగతా రోజులంతా మధ్యాహ్నం నుంచి క్లాసులు. ప్రతిరోజు వెంకటేశ్వరం అయితే ప్రతిరోజు క్లాసులు ఉంటుంది. జిల్లాలో అయితే అద్భుతంగా జరుగుతుంది. మాకు నెల్లూరు నడిబొడ్డున ధన్వంతరి మహాపిరమిడ్ సెంటర్ రావడం అందరికీ చాలా, నెల్లూరు జిల్లా వాసులకి అంతా కూడా చాలా గొప్ప విశేషమైంది. సైజు 54x54 చాలా అద్భుతంగా తయారు చేసుకున్నాం. ధన్వంతరి పిరమిడ్లో అక్కడ ధ్యానం చేసిన వాళ్ళందరికీ కూడా మంచి హీలింగ్ జరగడం చాలా హ్యాపీనెస్గా ఉంది. జిల్లా మొత్తం కూడా సామూహిక అందరం కలిసికట్టుగా మేము ఈ ప్రోగ్రాం చేసుకోబోతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన కర్తాల్ కైలాసపురి మన ట్రస్ట్ వారికి, మన విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి, స్వర్ణమల అమ్మకి, పరిమళ పత్రి మేడంకి, ఇంకా పరిణితి మేడంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. మరి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా 2 పిలిచారు. ఏం మాట్లాడాలి ప్రకాశం జిల్లా తరఫున నెల్లూరు జిల్లా తరఫున నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా యొక్క 2006లో జ్ఞానంలోకి రావడము, సారు యొక్క ప్రోత్సాహంతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించడము, మరి ప్రకాశం డిస్టిక్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు ఏదైనా కానీ నేనున్నానని చెప్పేసి ప్రతి ఒక్క పనికి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మొట్టమొదట అక్కడ ఓం సంజీవిని పిరమిడ్ అని 80 అడుగులది మన ఆంధ్రప్రదేశ్లో పెద్దది అక్కడనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు అంచెలంచెలుగా మహా అద్భుతంగా ఎదిగి ప్రతి గ్రామానికి కూడా కార్యక్రమాలు, ధ్యానము అన్నది పూర్తిగా అందింది. ఆ గ్రామంలో చాలా అద్భుతంగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ జిల్లాలో. అదేవిధంగా సార్ యొక్క ఆదేశం మేరకు నెల్లూరుకి రావడము, నెల్లూరులో కోటి పిరమిడ్ల యజ్ఞం ఆ టైటిల్తో పిరమిడ్స్ తయారీ కేంద్రం ఆదేశానుసారము స్టార్ట్ చేయడము, అది సార్ యొక్క పూర్తి సహకారంతో, ఆయన యొక్క మహాచైతన్య విస్తరణతో వెనకుండి కాకుండా ముందుండి పరిగెత్తిచ్చి శక్తిచ్చి పరిగెత్తి చేస్తూ ఉన్నారు. ఊరా ఇల్లు వాడవాడ ఇల్లు కూడా పిరమిడ్లు పెట్టుకోవాలి, ఆ కనెక్షన్ రావాలి అన్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి గ్రామంలోనూ ధ్యానం గురించి బాగా అవగాహన విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి నెల్లూరులో కోవూరులో 108 పిరమిడ్కి సంకల్పం చేసి గట్టిగా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గూడూరులో అయితే ఏమి, నాయుడుపేట అయితే ఏమి, వెంకటగిరి అయితే ఏమి, పామూరు అయితే ఏమి, ఇట్లా ప్రతి ఊర్లోనూ విశ్వ ప్రభంజనంగా జరుగుతూ ఉంది. ఇంతకుముందు కేవలం ఒక ఊర్లో ఒక సెంటర్ ఉండి ఆ సెంటర్లో 10 మంది 20 మంది ధ్యానులు, ఒక 100 మంది సభ్యుల్లాగా ఉండేది. ప్రతి వీధికి కూడా ధ్యాన కేంద్రాలు ప్రారంభమై మహాప్రభంజనంగా కొనసాగుతూ ఉంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని మనకి ఇచ్చారు. ఇదే బాధ్యత కేవలం నెల్లూరు జిల్లా కాకుండా ప్రతి జిల్లా వాసి నేను పలాని జిల్లా పలాని గ్రామం అనుకుంటా ప్రతి ఒక్కరూ కూడా ఒక ధ్యాన కేంద్రాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఊర్లోనూ 108 పిరమిడ్లు అనేది రావాలి. అందరూ దానికి కృషి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఎలా ఉందండి? కొన్ని ఏరియాస్ పిల్లర్స్ లాగా పత్రి సార్ అక్కడ అద్భుతమైన మాస్టర్స్ని తీర్చిదిద్ది వారి ద్వారా మన మూమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఆ అనంతపూర్ సొసైటీ మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.
మరి సిద్ధ సూర్యప్రకాష్ గారు కాసేపట్లో వస్తారు. మరి ఆ జిల్లాని కోఆర్డినేట్ చేయవలసిందిగా మన సునీల్ గారికి అప్పచెప్పారు. సునీల్ గారు, ఓవర్ టు సునీల్ గారు. సిద్ధా సూర్యప్రకాష్ సారు మొదటి నుంచి కూడా ఏ విషయంలో అయినా కూడా ముందుండి అంతా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా సిద్ధా జయశ్రీ గారు కూడా ట్రస్టీగా ఉంటూ కార్యక్రమాలు ఒంగోలులో కానీ జిల్లాలో బాగా నిర్వహిస్తూ అన్నిటికీ సరైన సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా సారు కొద్దిగా డిలే అవుతుంది, ఒక పావు గంటలో వచ్చేస్తారు. కాబట్టి ఈ లోపల ఒంగోలు మాస్టర్సు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క అద్భుతమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనమందరం ఉండడం చాలా గొప్పతనం. నన్నూరు శ్రీనివాసరావు గారు వారి యొక్క ఒంగోలు నుంచి ఈ యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి నెల్లూరు జిల్లా సంఘం, ఈయన ఆ యొక్క పీఠాధిపతిగా ఉంటూ గొప్ప సాధకులు. ఆయన యొక్క అనుభవాలు అద్భుతం. అదేవిధంగా ఆయన ఒక ఐటీఐ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్గా ఉంటూ ఆయన సాధనని కొనసాగిస్తూ ఎన్నో అనుభవాల్ని స్వానుభవాల్ని పొంది మరి ఆయన ద్వారా మనం కొన్ని ఆ అనుభవాల్ని మనం ఇందాము. శ్రీ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినటువంటి మాస్టర్లందరికీ, పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. మన జగద్గురు జ్ఞానజ్యోతి శ్రీ సుభాష్ పత్రిజీ గారు ధర్మపత్ని స్వర్ణమాల అమ్మగారికి, దంపతులిద్దరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఈ యొక్క పిఎస్ఎస్ఎం సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, మరియు ఈ సాంబశివ గారికి, అదేవిధంగా పిఎంసి ఎండి గారు బాలకృష్ణ గారికి, మారం శివప్ప గారికి, పత్రిజీ కుమార్తెలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను 83 నుంచి నాకు ఈ ధ్యానంలోకి వచ్చాను. నాకు కడపలో ఉన్నప్పుడు కుండలిని లేయటం, అక్కడి నుంచి జ్ఞానం కలగటం, ధ్యానంలోనే రోజు 10 గంటలు నమశివాయ మంత్రం చేయటం, కుండలిని లేసి సహస్రారం తిరగటం, ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత నేను అనంతపురంలో కూడా 99లో ఉన్నాను, కాలేజీలో లెక్చరర్గా. ఆ సమయంలో అక్కడ పత్రిజీ గారి కార్యక్రమాలు ఉన్నాయి. నేను దూరాన్ని నుంచి ఈయన చూస్తుండేవాడిని. తర్వాత అక్కడ నేను క్లాసులు కండక్ట్ చేశాను అనంతపురంలో 99లో. 2000లో పిఎంసిలో మా పక్కింటి వాళ్ళు తీసుకెళ్తే అక్కడ క్లాసెస్ పిఎంసి సెంటర్లో. తర్వాత అట్లాగా జరిగిపోయి నేను కడపలో సంఘంలో పీఠం నిర్మించి అక్కడ అంతవరకు ఎన్నో ఉపన్యాసాలు ధ్యానాన్ని గురించి చెప్తూ ఉండేది. ఈ పిఎంసి కట్టాల్లో జరిగాయని చూస్తుండేవాడిని. పిఎంసిలో నా కాడ ఈ విద్య ఉంది, ఈ రహస్యాలన్నీ ఉన్నాయి, ధ్యాన రహస్యాలు. వీళ్ళందరూ ఈ ధ్యానంలో ఉన్నత స్థితిలో మాస్టర్లందరూ సాధన చేస్తున్నారు. వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నా సాధన, నా అనుభవాలు. అయితే పత్రిజీ గారు, గురువు గారు నన్ను గుర్తిస్తారా, నాలో ఉండే ఈ అనుభవాలు సాధనని గుర్తించి నాకు అక్కడ అవకాశం ఇస్తారా లేదని ఒక 3 years దాంట్లో చూస్తుండేవాడిని ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని. నాకు ఉత్సాహం, నేను కూడా చెప్తే బాగుండేది అని అనిపించేది. సరే, అట్లా జరిగినప్పుడు మా నెల్లూరులో పూర్వం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పెంచలే గారు, ప్రస్తుతం మా శ్రీనివాస్ గారు అడ్వకేట్ జిల్లా అధ్యక్షులు, ఇంకా చాలామంది పరిచయం అయ్యి మా పీఠంలో 24 hours ధ్యానాన్ని నిర్వహించారు. అప్పుడు నా సబ్జెక్ట్ చూసి అక్కడ బుద్ధాహుడ్లో ఒక 4 వారాలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పిరమిడ్ల వాళ్ళు వచ్చారు. అది అందరికీ నచ్చి రవిశాస్త్రి గారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశాడు జూమ్ క్లాసులో. అది చూసిన పత్రిజీ గారు, వేరే ఎవర్రా ఆయన స్వామి పోవాలరని వీళ్ళంతా అక్కడికి, ఇక్కడి నుంచి పిఎంస్ అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, శివప్ప గారు, శివప్రసాద్ గారు వీళ్ళంతా వచ్చారు. నన్ను మీ అనుభవం చెప్పండి స్వామి అని చాలా ప్రేమగా ఒక 2 గంటలు మా ఆశ్రమంలో. అప్పుడు స్వామి పరిచయం అయ్యి, ఒక 60 ఎపిసోడ్లు చేయండిరా స్వామిది,
ఆయన శాస్త్రం అవసరం మనకి, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఉపయోగపడద్ది ఇది అని మా పీఠానికి పంపించి అప్పుడు నందప్రసాద్ గారు, సత్యం గారు వీళ్ళు పంపించారు. 60 ఎపిసోడ్లు చెప్పారు. రాజేశ్వరి వాణి అని పేరు పెట్టారు నందప్రసాద్ గారు. దాంట్లో 60 ఎపిసోడ్లో ఇప్పుడు దరిదాపు 30 లక్షల మంది దాకా వేవర్స్ వచ్చారు. ఎన్నో లక్షల మంది చూస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు ఈ ధ్యానంలో. ఇదంతా పత్రిజీ గారి యొక్క కృప, ఆయన దయార్థ హృదయం, ఆయనలో ఉండే జ్ఞానం, ఎవరిని చూసినా వాళ్ళల్లో ఏముందో కనిపెట్టే శక్తి ఆయనకుంది పత్రిజీ గారికి. ఆయన ధర్మం నశించినప్పుడు నేను మళ్ళీ జన్మకు వస్తాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు సంభవం యుగయుగని ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఆధునిక జీవన విధానంలో అనారోగ్యాలతో, అశాంతితో, జీవన విధానమే ఖర్చుతో కూడుకున్నది, సంపాదనలో పడి అంత అనారోగ్యాలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ఈ భూమండలం మీద ఆయన అవతార పురుషుడు, ఆ రోజు కృష్ణుడు ఎంతో సేమ్ ఈ కృష్ణుడు కూడా అంతే. ఈ కృష్ణుడు కూడా అదే ఆకర్షణ, అదే జనాకర్షణ. ఈయన మొదట అందరు పుస్తకాలు పెట్టి స్టాళ్ళు అమ్మించేవారు. ఈర్ష్యా ద్వేషాలు లేకుండా అందరూ ఉపన్యాసాలు చెప్పించి ఒక 1000 మంది గురువుల చేత వాళ్ళ యొక్క జ్ఞానాన్ని జ్ఞాన భాండాగారంగా ఈ పిఎంసి తయారైంది. ఇది ఒక పెద్ద జ్ఞాన భాండాగారం, దీంట్లో లేనిది ఎక్కడ లేదు. స్వామివారు కూడా ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పేవారు మనకి. అదేవిధంగా ఈరోజు లక్షల మంది పుట్ల బిగిలినట్టు పిగిలిపోతున్నారు. సేవలు పుట్టలో బిగిలినట్టు పిఎంసి మాస్టర్లు వేల లక్షల మంది దేశ విదేశాలలో. అంటే శ్వాస మీద ధ్యాస అనేది సూక్ష్మంగా ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే మనకి ఈ కింద అంతా శ్వాస, కింద చక్రాలలోని కోరికలు ఒకేసారి నువ్వు ఆజ్ఞాచక్రం అంటే ఇంద్రస్థానం, నువ్వు ధ్యానం చేసినప్పుడు శ్వాస వల్లే మనసు ఈ కోరికలు, వ్యామోహాలు, త్రిగుణాలు, ఈ వ్యామోహాలన్నీ బాహ్యమైనవన్నీ కూడా శ్వాస వల్లే మనకు ఉంది. శ్వాస వల్ల మనసు ప్రకృతిలో ఉంటుంది, ప్రకృతిని కోరుకుంటుంది, అదే కష్టాలు తెస్తుంది, దుఃఖాన్ని తెస్తుంది. మనసు వల్ల దుఃఖం వస్తుంది, బుద్ధి వల్ల జ్ఞానం వస్తుంది, ఆత్మ వల్ల ఆనందం కలుగుతుంది. ఈ నదులన్నీ సముద్రంలో కలిసినట్టు మొత్తం మనం చేసే ఎప్పుడు నదులు స్పీడ్గా నీళ్లు ప్రవహిస్తుంటాయి, సముద్రంలో కలిస్తే ప్రశాంతం. అట్లా ఈ మనసు బాహ్యంగా తిరిగినంతసేపు అశాంతి, బాధలో కష్టాలే, మనకి దుఃఖాలే. శివపార్వతులు పరమాణు రూపంలో, చిన్న అణుజ్యోతుల రూపంలో విశ్వమంతా ఉన్నారు. అది ఆత్మ, ఆ అణువులే ఆత్మ. ప్రతి అణువు ఒక ఆత్మ. ప్రతి అణువులో తెలుపు ఎరుపు కణాలు ఉంటాయి. శివపార్వతులు అవి రెండు కలిస్తే కాషాయం కలరు రాజరాజేశ్వరి. విశ్వమంతా నిండి ఉంది పరమాత్మ. కానీ ఆ పరమాత్మ జీవులుగా మారి 84 లక్షల జీవరాశిగా మారి మనం ఉన్నతమైన మానవ జన్మ, మనల్ని మనం తెలుసుకునేదానికి ధ్యానం ఒక్కటే మార్గం. ఈ మనసు బయట పెడితే దుఃఖం, సంసారం. ధ్యానం పెడితే ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తే, ధ్యానం చేస్తే కైలాసం. ఇదంతా కైలాసమే. ధ్యానంలో కూర్చున్న ప్రతి వ్యక్తి, ప్రతి మాస్టరు కైలాసవాసి. బయట కూడా కైలాసం ఉంది, బయట నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ మనలో ఉన్నాయి. పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో ఉన్నాయి. మనం ధ్యానం చేస్తే కళ్ళు మూస్తే కైలాసం. అట్లా ఆయన కారణ జన్ముడుగా జన్మించి ఇన్ని కోట్ల మందికి ఆయన సంకల్పం ఇవాళ అందరికీ ఉన్నతమైనటువంటి మార్గంలో ఈ సంసార బంధంలో పడి తేనెలో పడి నీగులాగా గిలగిల కొట్టుకునేటటువంటి వాళ్ళు, సంసారంలో బాధలు, భార్యాభర్త సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ నివారించేదానికి ఏకైకం ధ్యానం. నువ్వు ధ్యానం చేస్తే దేవుడు అవుతావు.
ఈ ప్రపంచం అంతా దేవుడి స్వాధీనంలో ఉంది. అంటే నువ్వు ధ్యానం చేస్తే ఆత్మస్వరూపుడివి, బుద్ధుడు అవతు. మనసు అంతర్ముఖం అవుద్ది. ధ్యానం చేస్తే ఆత్మ వైపు తిరిగితే దానికి ప్రశాంతత వస్తుంది. మానసిక ఆనందం రావాలంటే ధ్యానం చేయాలి. బాహ్యంగా పోతే దానికి ఆనందం రాదు, దుఃఖం వస్తుంది. అందుకని భగవంతుడు ఏం చెప్పాడంటే, కృష్ణ భగవానుడి రూపంలో కానీ అన్ని సర్వధర్మాలని పరిత్యజించు, నీకు బంధుప్రీతి వద్దు, బంధుప్రీతిలో పోతే దుఃఖం వస్తుంది. ఈ చెవుని లౌకికంలో పంపియొద్దు, నన్ను శరణు చూచు అన్నాడు. అంటే కృష్ణుడు అంటే మన ఆత్మ, రాముడు అంటే మన ఆత్మ, విష్ణువు అంటే మన ఆత్మ. ఇదే కైలాసం, వైకుంఠం. ఇంకా అందరూ శంకరాచార్యులు కానీ, వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, వేదవ్యాస, హయగ్రీవ, అగస్య, గౌడపాద, గోవింద, శంకర, విద్యారణ్య, వీరబ్రహ్మేంద్ర, షిరిడి సాయినాథ్, చైతన్యానంద, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖసౌనిక, ఉన్నివాస, లక్ష్మీనరసింహస్వామి, సీతారాములు, శ్రీకృష్ణ పరబ్రహ్మ, మీరందరూ కూడా, ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపమే, ఆత్మస్వరూపులు. మీరంతా కూడా బుద్ధివంతులు, బుద్ధులు. ఇన్ని లక్షల మందిని బుద్ధులుగా మార్చేశాడు స్వామి. పత్రిజీ గారు కొన్ని లక్షల మందిని బుద్ధులుగా మార్చారు, కృష్ణులుగా మార్చేశారు. ధ్యానం చేసే వాళ్ళంతా ఆత్మస్వరూపం అంటే భగవంతు స్వరూపంలో ఉన్నట్టే. మనసు లోపలికి పోతుంది. మనసు ఎక్కడ స్థిమితం దొరుకుతుందంటే ధ్యానం చేస్తేనే. నీ పనులన్నీ నెరవేరుతాయి. ఎందువల్ల? ఇది ఇంద్రస్థానం, ఇంద్రుడు, కింద నవగ్రహాలు ఉన్నాయి, అష్టదిక్పాలకులు, పంచభూతాలు ఉన్నాయి. దీనికంతా అధిపతి బయట ఒక ఇంద్రుడు ఉన్నాడు, ఒక బృహస్పతి ఉన్నాడు, అష్టదిక్పాలకులు ఉన్నారు, పంచభూతాలుగా బయట ఉన్నారు. కానీ బ్రహ్మాండంలో ఏది ఉందో దేవతలందరూ కూడా ఈ పిండాండాల్లో, ప్రతి ఒక్క పిండాండంలో, ప్రతి ఒక్క జీవిలో బయట ఉండే దేవతలు 3 కోటి దేవతలు ఉన్నారు, 14 లోకాలు ఉన్నాయి. మొత్తం బయట ఉండే పంచభూతాలు, నవగ్రహాలు అన్నీ మనలో ఉన్నాయి. కాబట్టి నువ్వు మనసు స్థానం ఇది. నీకు బయట ప్రకృతిలో ఆలోచనలు చేస్తే నువ్వు కష్టాలు పడతావు, దుఃఖం పడతావు. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 1 గంట, అరగంట కొంచెం ధ్యానం చేసుకుంటా. అయితే ప్రాణాయామం కూడా చేయాలా. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ ఉదయం పూట 100 ప్రాణాయామం చేయాలి. ఎడమ ముక్కులో లాక్కొని ఇదంతా నింపటం, కుడి ముక్కులో ఉండటం. 1 అరగంట ప్రాణాన్ని నింపాల. నింపితే లోపల బ్యాడ్ అంతా క్లీన్ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ ట్రబులు, కంటి చూపు తగ్గటం, తలనొప్పి, మలబద్ధకం ఇవన్నీ వస్తాయి. శ్వాస సరిగ్గా కిందకి ఆడకపోతే. నువ్వు కానీ ప్రాణాయామం చేస్తే ఎడమ ముక్కులో లాక్కోవటం, నాభికి కుడి ముక్కులో వదలటం, మళ్ళీ కుడి ముక్కులో నాభికి లాక్కోవటం, ఎడమ ముక్కులో. 1 అరగంట నిదానంగా తీసుకోవాలా, నిదానంగా వదలాలా. అక్కడేమో నిలబెట్టొద్దు, సింపుల్గా తీసుకోవటం, అట మళ్ళీ దీంట్లో వదలటం. అనులోమ ఇనులోమ అంటారు. దీనివల్ల నీకు ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది, కాళ్ళు పాదాల్లో లైట్ పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అధికారం, నీ చుట్టూ ఉండే స్నేహితుల్లో అంత నీ గౌరవం మర్యాద పెరుగుతుంది. ప్రాణాయామం కానీ చేస్తూ ధ్యానం చేస్తే అప్పుడే గుర్తిస్తారు, సమాజంలో గౌరవిస్తారు. ఇదంతా ఒకే కుటుంబం. పిరమిడ్, పిఎస్ఎస్ఎం అనేది ఒకే కుటుంబం. ఈ కుటుంబంలో ఉండే వాళ్ళంతా కుటుంబ సభ్యులు, ధ్యానులంతా, పిరమిడ్ మాస్టర్లంతా ఒకే కుటుంబ సభ్యులు. వీళ్ళంతా ఎక్కడ పోయినా బంధువులు. ఏ జిల్లా పో, ఏ మండలానికి పో, నేను పిరమిడ్ మాస్టర్ ఫలాని మండలం మాది, ఫలాని జిల్లా అంటే అమితంగా అన్నం పెట్టి నీకు మర్యాద చేస్తున్నారు. ఇది ఎక్కడన్నా ఉందా బంధుత్వంలో? డబ్బు ఉంటేనే బంధువులు గౌరవిస్తారు, ఇంటికి రానిస్తారు. కానీ నువ్వు అడ్రస్ చెప్తే చాలు, నీకు ఏ జిల్లాకు పో, ఏరే రాష్ట్రాల్లో కూడా నీకు గౌరవం దొరకద్దు. అందువల్ల ఇంతటి ప్లాట్ఫారాన్ని ఇచ్చిన మన సుభాష్ పత్రి, మనకి దంపతులు, మనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా దీంట్లోకి వచ్చినందుకు మీరంతా పరమాత్మ స్వరూపులే. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా మనకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రస్ట్ వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఇప్పుడు మనం ద్వారకనాథ్ సార్తో సత్కరించుకుందాం. గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. కాసేపు ఆయన చెప్పిన విధానంగా
ఎప్పుడు కూడా ఒక మంచి వృక్షం రావాలి అంటే దానికి మూలం విత్తనం బాగుండాలి. అలానే మనం ఆనందంగా ఉండాలంటే దానికి మూలం ధ్యానం. ధ్యానం బాగా చేస్తే మన వృక్షం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. సో అందరం కూడా చక్కగా ఇక్కడ ధ్యాన సాధన చేసుకుంటూ మంచి సాంగత్యం చేస్తూ ఖాళీ దొరికినప్పుడల్లా చక్కగా అందరితో సాంగత్యం చేసి ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.